మత్తు వదలరా 2 ఏమంటున్నారు ప్రేక్షకులు సినిమా చూసి? మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటే అంటూ మొదటి మాట చెప్పుకుంటే, కొనసాగింపు సినిమాలకు ఫ్రాంచైజీలకు తెలుగు సినిమా బాగా అలవాటు పడిపోయిందా? ఆ కోవలు రూపొందించబడినటువంటి మత్తు వదలరా 2 వివరంలోకి వెళ్ళిపోతే, నంబర్ 2 కథ. డెలివరీ ఏజెంట్స్ ఉద్యోగాలు ఊడిపోవడంతో బాబు మోహన్, యేసు ఎన్నో పాటలు పడి మొత్తానికి హై ఎమర్జెన్సీ టీమ్ లో స్పెషల్ ఏజెంట్స్ గా చేరతారు. కిడ్నాప్ కేసులను ఛేదించి నిందితుల్ని పట్టుకోవడంలో ఆరితేరిపోతారు. ఆ క్రమంలోనే చేతివాట ప్రదర్శిస్తూ కొద్ది మొత్తంలో డబ్బు అయితే గనక తస్కరిస్తూ ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్త పడతారు. ఇలా కొంచెం కొంచెం సంపాదన వద్దు, కొడితే ఏను కుంభస్థలాన్ని కొట్టాలి అని చెప్పి డిసైడ్ అయిపోయి, ఆ సందర్భంలోనే ఒక కిడ్నాప్ కేసు రావటం, 2 కోట్ల లావాదేవీతో ముడిపడినటువంటి కేసు, దాన్ని ఛేదించి దాంతో సంబంధం ఉన్న 2 కోట్లు సొంతం చేసుకోవాలి అనేటువంటి వ్యూహంతో రంగంలోకి దిగటం. అనుకోకుండా ఎవరైతే కిడ్నాప్ అయ్యిందో ఆ అమ్మాయి కాస్త కారులో శవమై తేలడం జరుగుతుంది. వీళ్ళే కిడ్నాప్ చేశారు అని చెప్పి ఒక వీడియో ప్రూఫ్ కూడా దొరుకుతుంది. మరి ఆ హత్య చేసిందెవరు? కేసు నుంచి బాబు మోహన్, యేసు బయట పడ్డారా లేదా? చివరికి వాళ్ళు డబ్బు సంపాదించారా లేదో తెలుసుకోవాలంటే మత్తు వదలరా 2 చూసేయాల్సిందే. నంబర్ 3 శ్రీసింహ సత్య కలిసి చేసినటువంటి సందడైతే గనక కథకి ప్రధాన బలం అని చెప్పాలి. ముఖ్యంగా సత్య టైమింగ్ ఈ సినిమాకి మెయిన్ అట్రాక్షన్ అని చెప్పాలి. యాక్టర్లు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఫస్ట్ హాఫ్ కొన్ని డైలాగులు బాగా నచ్చేస్తాయి అనమాట. కొంచెం పాళ్ళు తగ్గుతుంది హాస్యం, బట్ స్టిల్ కొన్ని నవ్వులు అయితే గనక భలే ఉంటాయి మత్తు వదలరా 2లో.